వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టమట పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సత్యవర్ధన్ను స్టేషన్ నుంచి బయటకు కూడా పంపించకుండా విచారిస్తున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట విక్టిమ్ సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్తో పాటు ఇద్దరు ముద్దాయిలను కస్టడీలో ఉంచిన పోలీసులు కిడ్నాప్ వ్యవహారంలో రాజా, వంశీల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రలోభాలకి గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు పట్టమట పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య చెప్పండి, ప్రస్తుతం సత్యవర్ధన్తో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, ఏంటి ప్రస్తుతం అప్డేట్ ఇందులో? వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో అయితే కనుక కీలక ఫిర్యాదుదారుడుగా ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ నిన్న మధ్యాహ్న సమయంలో అయితే కనుక పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కస్టడీలోనే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 24 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పటమట పోలీస్ స్టేషన్లోనే సత్యవర్ధన్ని ఇంకా ఉంచడం జరిగింది. అయితే తనని ప్రశ్నలతో అయితే కనుక అంటే కొన్ని కిడ్నాప్ సమయంలో ఏం జరుగుంటాయి, కొన్ని సంఘటనలు ఉంటాయి కాబట్టి ఎవరైనా గుర్తుపట్టగలరా, లేకపోతే ఈ 12 మంది ముద్దాయిలలో ఎవరైతే ఉంటారో కీలక అసలు వల్లభనేని వంశీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లేకపోతే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో A7 కానీ A9 కానీ వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇద్దరిని అంటే A4, A6 ముద్దాయిల్ని ఇద్దరిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. A4గా గంటా వీర్రాజు ఉన్నారు, A6గా వేల్పూరు వంశీని కూడా ఇక్కడికి అదుపులోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా లొంగిపోయినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ కూడా అది ఇంకా బయటికి చెప్పట్లేదు పోలీసులు కానీ ఎవరైనా కానీ. అంటే ఇక్కడ నుంచి కూడా 164 CRPC సెక్షన్ ప్రకారం అయితే కనుక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టి అసలు వంశీ ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే ఆ కిడ్నాప్ కేసులో కూడా తనని బెదిరించారు, లేకపోతే ఏవైతే భయపెట్టారు, భయాందోళనకి గురి చేశారు, అసభ్యకరంగా మాట్లాడారు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయో, ఒకవైపు కూడా వంశీ అనుచరులు కూడా ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ సమయంలో తన మీదకి వచ్చి కూడా చాలాసార్లు తిట్టడం కానీ లేకపోతే అసభ్యకరంగా మాట్లాడి దుర్భాషలు ఆడడం ఇలాంటివన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ వాటన్నిటినీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనపడుతూ ఉంది. అయితే ఇటు వల్లభనేని వంశీ అనుచరులు కానీ లేకపోతే అతని హస్తం ఎంతవరకు ఉంది, అసలు సత్యవర్ధన్ ఏం చెప్తున్నాడు, సత్యవర్ధన్ ఏం మాట్లాడబోతున్నాడు, ఏంటి అసలు మెజిస్ట్రేట్ ముందు నిలబెడితే అతను ఏమైనా చెప్పగలుగుతాడా లేదా అనే దానిపైన, అంటే బయటకు వెళితే మళ్ళీ అతను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే అటు అనుచరులు వల్లభనేని వంశీ అనుచరులు ఇక్కడికి రావడం కానీ తనని మళ్ళీ బెదిరించడం కానీ, ఆల్రెడీ ఒకసారి కిడ్నాప్ అయ్యారు, బెదిరించబడ్డారు, అతని చేత బలవంతంగా అయితే కనుక మళ్ళీ ఎఫిడవిట్ వేయించగలిగారు కానీ తర్వాత మళ్ళీ అసలు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా తనని ఎక్కడైతే వైజాగ్లో బంధించారో అక్కడ అతనితో పాటు ఎవరైతే ముద్దాయిలు కిడ్నాప్ చేశారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి ఇక్కడికే పటమట స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సత్యవర్ధన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కీలకంగా మారింది. ప్రస్తుతం మనం పటమట పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. పటమట పోలీస్ స్టేషన్ లోపలే ఇంకా సత్యవర్ధన్ ఉన్నారు. దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇప్పటికీ కూడా ఇంకా పోలీస్ స్టేషన్లోనే తనని ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు, తనని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, నువ్వెందుకు, అంటే తను ఆల్రెడీ భయాందోళనలో ఉన్నారు, ప్రాణభయం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తను కిడ్నాప్ అయిన సమయంలో చంపేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పిన నేపథ్యంలో అయితే కనుక అంటే అతను ఏమనుకుంటున్నాడు, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే దానిపైన కూడా కొంతమేర పోలీసులు ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క వార్త ఏదైతే 164 CRPC ప్రకారం మెజిస్ట్రేట్ ముందు ఏదైతే నిలబెట్టాలనుకుంటున్నారో అది ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మాత్రమే సేకరించిందని చెప్పొచ్చు. దాదాపుగా నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సత్యవర్ధన్ ఇక్కడే ఉన్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే అసలు సత్యవర్ధన్ ఏమైనా మాట్లాడతారా, సత్యవర్ధన్ ఏమనుకుంటున్నారా, అసలు సత్యవర్ధన్ మనసులో ఏముంది, ఎందుకంటే తను టీడీపీ కార్యాలయంలో కూడా ఆపరేటర్గా పనిచేసినప్పుడు సడన్గా ఒక దాడి జరిగింది. 93 మంది కూడా ఒకేసారి దాడి జరపడం కానీ అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించడం కానీ ఇటు ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు అందరూ కూడా ఒకేసారిగా ఏకతాటిగా బయటకు రావడం. ఎస్
రైట్. అయితే ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా అతను అసలు బయటకు కూడా పంపించకుండా పోలీసులు చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 24 గంటలు అయిపోయింది సత్యవర్ధన్ విచారణకు తీసుకెళ్లి. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇవాల్టితో అయినా విచారణ పూర్తయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికే 24 గంటల పాటు అతను విచారిస్తూనే ఉన్నారు. అతని కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. మధ్య మధ్యలో అతన్ని కేర్ చేయడం కానీ, అంటే లేకపోతే తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడికి తన ఫ్యామిలీ కూడా మధ్యలో వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అదే పనిగా అంటే తనని ఇన్వెస్టిగేట్ చేస్తూ, అంటే సాధారణంగా ఒక ముద్దాయిని కానీ లేకపోతే ఒక విక్టిమ్ని కానీ కొంత సమయం వరకే విచారిస్తూ ఉంటారు. బట్ కానీ ఈ కేసు చాలా కీలకంగా మారింది. వల్లభనేని వంశీ ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, అంటే తన అనుచరులకి చెప్పడం కానీ, కిడ్నాప్ చేయించడం కానీ, బెదిరించడం కానీ, చంపేస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారాయి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు, అంటే ఇవాళ రేపు ఎల్లుండు శని ఆదివారాలు కాబట్టి కోర్టు ఉండదు. కాబట్టి ఇది ఇంకా ఎక్కువ పొడిగిస్తే ఖచ్చితంగా అటు ఆల్రెడీ వంశీ జైల్లో ఉన్నారు, రిమాండ్కి తరలించారు. కాబట్టి దీనికి సంబంధించి అటు కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే అవకాశం ఎంతైనా కనపడుతూ ఉంది. అండ్ అదేవిధంగా ఇటు సత్యవర్ధన్ ఏం చెప్పబోతున్నారు, ఎందుకంటే స్టార్టింగ్లో తానే కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎఫిడవిట్ వేసి నాకేం సంబంధం లేదు అని చెప్పేసి వంశీ అనుచరులు బెదిరించడం, వెంటనే మళ్ళీ ఒక ఎఫిడవిట్ వేయడం, అదంతా ఒక డ్రామా జరిగితే నెక్స్ట్ వెంటనే మళ్ళీ తను కిడ్నాప్ అయ్యి వైజాగ్లో ఉంటే అక్కడి నుంచి పోలీసులు అయితే కనుక తీసుకురావడం అయితే జరిగింది. వెంటనే తనని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే తను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, భయపడుతున్నాడు. తన ప్రాణాలు ఎక్కడ పోతాయో, ఎక్కడ చంపేస్తారో, తన ఫ్యామిలీని కూడా చంపేస్తారనేది కూడా కొన్ని భయాలు తనకు ఉన్నాయి. కాబట్టి ఎంతైనా పోలీసు సంరక్షణలో అయితే ప్రస్తుతం సత్యవర్ధన్ ఉన్నాడు అని క్లియర్ కట్గా మనకు అర్థం అవుతా ఉంది. సత్యవర్ధన్ని సాయంకాలం కానీ, అంటే ఇక్కడ ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు, రాజా వంశీలను కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి A4 A6లను కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అసలు ఈ కిడ్నాప్ వెనకాల మొత్తం కారణం ఎవరిది ఉంది, అంటే ఎవరు చెబితే చేశారు ఏంటి, అంటే ముద్దాయిలు మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జడ్జి ముందు వాళ్ళు నిజాలు ఒప్పుకోవాలి. కాబట్టి ఆ నిజాలు ఒప్పుకునే విధంగా అసలు ఏం జరిగింది అనేది వెలికి తీసే విధంగా అయితే కనుక పోలీసులు దీని మీద ఇంకా కూడా అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు. దాదాపు 24 గంటలు అయిపోయింది. మరి కాసేపట్లో అయితే తీసుకెళ్లే అవకాశం కనపడుతున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.